రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరత ఏర్పడడానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఏ వివాదమైనా దౌత్యం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పునరుద్ఘాటించారు. పోలాండ్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడున్న భారత సంతతి ప్రజలతో సమావేశమయ్యారు. తొలుత పోలాండ్ రాజధాని వార్సాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం 3 స్మారక చిహ్నాలను ప్రధాని సందర్శించి నివాళులర్పించారు. వాటిలో వార్షాలోని కొల్హాపూర్ మెమోరియల్ కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పారిపోయి వచ్చిన 1000 మంది పోలాండ్ పిల్లలకు జామ్నగర్ మహారాజు దిగ్విజయ్ సింహ్ ఆశ్రయమిచ్చారు. ఆయనకు కృతజ్ఞతగా వార్సాలో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొన్నారు. కష్ట సమయంలో ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. రేపు ఉక్రెయిన్లో పర్యటించనున్న వేళ ఇది యుద్ధాల యుగం కాదని, శాంతి సుస్థిరతలకు భారత్ మద్దతిస్తుందని మోదీ స్పష్టం చేశారు. साथियों, भारत बुद्ध की विरासत वाली धरती है। और जब बुद्ध की बात आती है तो जो युद्ध नहीं शांति पर विश्वास करती है, और इसलिए भारत इस रीजन में भी स्थायी शांति का एक बड़ा पैरोकार है।